రైట్. అయితే ఇక్కడ మీడియాని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఓ పక్క నుంచి అంటే ఒకటే పార్టీకి వాళ్ళకి అనుగుణంగా ప్రచారాలు చేయడం కానివ్వండి. నేను బాధితుడిని విత్ డ్యూ రెస్పెక్ట్ జర్నలిస్టులు ఏమన్నా, ఎందుకంటే వారికి ఏం ఒత్తిడిలో తెలియదు. నన్ను బహిష్కరించారు 7 సంవత్సరాల నుంచి అప్రకటితంగా. నన్ను చర్చలకే, నేనేం తప్పు చేయలేదు, ఎప్పుడు అనుచితంగా మాట్లాడి నా హక్కుల గురించి విధానం గురించి మాట్లాడి వ్యక్తిగత విమర్శ చర్చల్లో చెప్పులు పుచ్చుకుని కొట్టింది లేదు, అవతల వాళ్ళు తిట్టింది లేదు. అలాంటిది యువతలో తిట్టిన వాళ్ళేమో వాళ్ళు పిలిచారు, వీళ్ళు జంప్ అయ్యి ఇటు వచ్చారు, వీళ్ళు వచ్చి వీళ్ళ నాయకుడిని వీళ్ళ కుటుంబాన్ని తిడుతున్నారు, వీళ్ళు పిలిచారు, మళ్ళీ ఇటు వెళ్ళి అటు పదాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తప్పు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. మీడియాలకి వీళ్ళ పార్టీ వాళ్ళకి ఉండాలి కదండి. ఏ రోజు తప్పు స్వతంత్ర వ్యక్తిత్వాన్ని చంపేద్దామని చూస్తున్నారు. కనీసం నా వాదన వినిపించే అవకాశం మీరు ఇచ్చారు. వాట్ ఎవర్ మీ టీవీ కానీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దట్, వాట్ ఎవర్ ఇట్ మే బి టు దట్ ఎక్స్టెంట్. ఒక పార్టీకి అనుగుణంగా ప్రచారాలు చేయడం కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వరకు ఇక్కడ దాడులు జరిగిన ప్రతిపక్ష పార్టీ అయి ఉన్నా కూడా, ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీ అయినా కూడా, అంటే ఇక్కడి నుంచి తప్పున్నా కూడా వీళ్ళని విమర్శించకుండా ఇటు తప్పు చేసిన వాడిని ఎక్కువగా ప్రచారం చేయడాన్ని ఏ రకంగా చూస్తారు? రోల్ వెళ్ళి మధ్యలో మొరపెట్టుకున్నట్టు నేనే బాధితుండే అంటే మీరు నేనేం చెప్తాను అడుగుతారండి. నేను ఏ విధంగా చెప్పను? ఆ పిలిచే 1% కూడా ఆపేస్తారు. మీరు ఒక్కరే కాదు సార్, రీసెంట్ గా తక్కెలపల్లి రవీందర్ గారు కూడా అవమానం జరిగిందని చెప్పాలి మీడియా పరంగా. చంపేసే పరిస్థితి దురదృష్టవశాత్తు వచ్చింది. కేంద్రం వీళ్ళందరూ కూడా, కేంద్రంలో ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీకి బాజా భజింత్రీలు వీళ్ళందరూ కూడా. ఇవాళ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నమ్మక ద్రోహం కేంద్రం చేస్తున్నా వీళ్ళు కొట్టుకుంటారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము కానీ ధైర్యం కానీ నిజాయితీ కానీ ఎంతమందికి ఉందో రమ్మనండి. తెలంగాణకు 1 కోటి రూపాయలు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో, రైల్వే బడ్జెట్లో పెంచారు. మనం మాట్లాడుకున్నాం. 1 కోటి రూపాయలు పెంచితే వాళ్ళకేమో ఎవరికి గుజరాత్కి 8,400 కోట్లు పెంచితే ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. వీళ్ళు వాళ్ళని తిడతాం, వాళ్ళు ఏళ్ళని తిడతాం, వీళ్ళు వాళ్ళని తిడతాం, పాపం బండి సంజయ్ గారిని వీళ్ళు తిడతాం, రేవంత్ గారిని వాళ్ళు తిడతాం, మధ్యలో బూతులతో స్పెషల్ అట్రాక్షన్స్. టీఆర్ఎస్ ఏందండి నాకు అర్థం కాదు. ముద్రగడ పద్మనాభన్ రెడ్డి కాపులకి అన్యాయం జరుగుతుంది ఆంధ్రాలో అని చెప్పేసి అని ఒక కామెంట్ చేయడం జరిగింది. దాన్ని ఏ రకంగా చూస్తారు? బేసిక్గా ఆయన ఒకప్పుడు కాపు కదా. ఆయన చెప్పిన మాటతో ఏకీపిస్తున్నాను. అన్యాయం జరిగిన మాట వాస్తవం. రామ్ మనోహర్ లోహియ గారు ఎప్పుడో మేము పుట్టకముందే చెప్పినట్టున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ ఆఫ్ రీజన్స్ ఏదన్నా కానీ నెక్స్ట్ అధికారంలోకి రావాల్సింది కాపు తెలగ వాళ్ళు చెప్పంటారని ఎప్పుడు చెప్పారు. ఒక నాయకుడు అధికారంలోకి వస్తే మొత్తం కులం అంతా వచ్చేసిందని నేను భావించను. అందులో వాళ్ళు సామాన్లు ఎంత బాధపడతారో, టాప్ క్రీమ్లో ఉన్న 0.01% 99% లాభాలు బీసీలో కలపడానికి మరి ఏ రకంగా ఆ రోజు అడ్డుకుండా ఎవరండి? నీలం సంజీవ్ రెడ్డి గారు కదా. ఆల్రెడీ ఉన్నారు కదా, కలపడం ఏంటి? ఇంతకుముందే ఉన్నారు కదా. 2 సార్లు తీసేసింది ఎవరు? లెక్కలు తీయండి. ఎవరు తీశారు? కాపులు బీసీలుగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ మీరు ఏ ముఖ్యమంత్రి తీశాడు? 2 సార్లు ముఖ్యమంత్రులు ఎవరు తీశారు? ఎవరు వాళ్ళు? అది దాని మీద చర్చించి అడగాలి. గౌరీలు ముద్రగడ పద్మనాభం గారు నాకు లేఖ రాశారు, నా దగ్గర కూడా ఉంది, కలిసి పనిచేద్దామని చెప్పారు విభజన హామీల కోసం. నేను చేస్తాను ఉన్నాం. బట్ ఈ చూస్డ్ బికాస్ నాకు బాగా సన్నిహితులు, మిత్రులు, పెద్దలు దాసరి నారాయణరావు గారు మా ఊరే, చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన భావాలు కూడా నేను మీ ఇద్దరం మాట్లాడుకుంటా ఉండండి. ఆ రోజులు ఆయన కూడా బయలుదేరితే ఆయన్ని చిరంజీవి గారిని మన ఎయిర్పోర్ట్లో ఎలా ఆపేశారు చూశారు మీరు. ఐ నో అబౌట్ దీస్ థింగ్స్ అండ్ ఇన్ లెంగ్త్. బట్ నేను ఆయన అన్న దాంట్లో ఇప్పుడే గుర్తుకొచ్చిందండి. అంటే ఇప్పుడు కళ్యాణ్ బాబు గారిని రోడ్డు మీద ఆపేసినప్పుడు ఆయన ఏ కమ్యూనిటీ అండి? కాపు. మరి నేను అడుగుతున్నాను, ఇది వాళ్ళ ఒకళ్ళకి అన్యాయం జరిగినప్పుడు లేదా ఒకళ్ళ కేసులో పట్టుబడ్డప్పుడు కులాలు వస్తాయా? నేను అడుగుతున్నానండి. తీశారు కదా సార్. ఎవరు తీశారు కదా? నిన్న రీసెంట్ గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు. సరే, ఆయన రాజకీయం కోసం మాట్లాడుకోవచ్చు. ఇవాళ నిజంగా న్యాయం కావాలనుకుంటే, నిజంగా అన్యాయ పని నేను ఒకటే చెప్తాను, కులానికి మొత్తం ఇస్తే కదండి, దాంట్లో వెనుకబడిన వర్గాలకి, దాంట్లో వెనుకబడిన ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి అనేక కమ్యూనిటీలు అందరూ న్యాయం జరగాల్సిందే. ఒకళ్ళు ఇచ్చేస్తే న్యాయం జరుగుతుందని ఎలా అనుకుంటామండి? అందుకని బట్ డిస్పైట్ దట్ దే ఆర్ ఎలిజిబుల్. అండ్ దాన్ని బట్టి వాళ్ళు గుర్తుకొచ్చిందా మీకు? అంబటి రాంబాబు గారు ఒక విధంగా అభ్యుదయవాది, ఈ బూతుల విషయంలో వీటి విషయంలో కాకుండా. చెప్పాను కదా, వాళ్ళ పిల్లలిద్దరిని ఎవరికి ఇచ్చారు? వాళ్ళ పిల్లలిద్దరిని ఎవరికి ఇచ్చారు? పిల్లలిద్దరిని ఎవరికి ఇచ్చారండి? వీళ్ళు చెప్తున్నట్టు ఒకటి ఉండవల్లి గారి వర్గానికి, ఒకటి చంద్రబాబు నాయుడు గారి వర్గానికి ఇచ్చారని చెప్పి నేను సోషల్ మీడియాలో చూశాను.
నాకు ఎప్పుడు చెప్పలేదు ఆయన. అంటే ప్రశ్నిస్తే ఫస్ట్ నుంచి కూడా కాపులకి టీడీపీ పార్టీ అన్యాయం చేసుకుంటూనే వచ్చింది, అటు వంగవీటి రంగాన్ని కూడా చంపేసింది చంద్రబాబు నాయుడే అని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది, ముఖ్యంగా గురజాల మాజీ ఎమ్మెల్యే. అలాగే ఇప్పుడు కాపు జాతికి ఆంధ్రాలో అన్యాయం జరుగుతుంది, ముఖ్యంగా అంబటి రాంబాబుగా కానివ్వండి, వీళ్ళందరినీ అంటే కాపుల్ని ముఖ్యంగా కేసులు పెట్టడం కానివ్వండి, అంటే ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆయన. ముందులో ఎలాంటి ఇచ్చారో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చూసాం. దాని తర్వాత ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? 2004 వరకు చేయలేదు, 2009 వరకు ఎందుకు చేయలేదు, 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు బ్యాచే కదా, ఎక్సెప్ట్ రోసే గారును కిరణ్ కుమార్ రెడ్డి గారు తప్ప. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ తూర్పు కాపులను కూడా తెలంగాణలోంచి రిజర్వేషన్ నుంచి గవర్నర్ని, తూర్పు కాపులను, చెట్టుపల్లిని అందరినీ తీసేసినప్పుడు ఏం చేశారు? మాట్లాడారా వీళ్ళందరూ? కనీసం 26 కులాలని చేర్చమని మేము మాట్లాడాం కదండి. తూర్పు కాపులు కూడా కాపు సమాజంలో భాగంగానే భావిస్తున్నాం కదా. సో వాట్ ఎవర్ బీబీసీలుగా ఉండొచ్చు, అది తీసేస్తే దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? నెంబర్ ఆఫ్ ఇష్యూ వచ్చినప్పుడు గుర్తుకొస్తుంది. కానీ ఒక్కటి చెప్తున్నానండి నేను, ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళకి రాజకీయంగా వాడుకున్న వీళ్ళు కానీ అటు కానీ వాళ్ళేమో రాధ గారిని అడ్డం పెట్టుకుని ఒకసారి ఎలిగేషన్ చేయించారు, రెండోసారి అటు ఎలిగేషన్ చేయించారు. వాళ్ళు రాజకీయం కోసం వాడుకోవడం కోసం తప్ప. నేను మళ్ళా చెప్తున్నాను, ఇవాళ ఏ కమ్యూనిటీ ఎక్కువ మంది నిరుద్యోగులు, ఇవాళ నెంబర్ ఆఫ్ చెప్తున్నాను రిజర్వేషన్ లేని నిరుద్యోగులు ఎక్కువ మంది ఉంది ఆ కమ్యూనిటీ నుంచి. వాళ్ళని పారిశ్రామిక అధిపతులుగా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తాము హీరోలు కావాలి, స్టెంట్ స్కూల్స్ పెట్టుకోవడం కాదండి, వాళ్ళు హీరోలు కావాలి, వాళ్ళ కుటుంబానికి హీరోలు కావాలి, వాళ్ళ ఓళ్ళని ప్రపంచానికి గొప్పగా చూపించాలి, ఆంధ్రప్రదేశ్ని పెద్దగా పట్టణంలో నిలబెట్టాలి, దేశానికి సంపద సృష్టించాలంటే ఆ కమ్యూనిటీలో కానీ ఏ కమ్యూనిటీలో కానీ దాని మీద దృష్టి పెట్టకుండా వీళ్ళ పిల్లలందరూ కూడా వీళ్ళ పెద్ద వాళ్ళందరూ అమెరికాలో చదువుకోవాలి. వీళ్ళు కాదని కొంతమంది పెద్ద కంపెనీలు ఉండాలి, కింద కులాల పేరు మీద కొట్టుకు చచ్చిపోవాలి. నేను ఒకటి చెప్తున్నాను, మీకు సినిమా హీరోలు తెలుసు కదా, ఏ సినిమా హీరో చెప్పండి, ఎవరినేం చేసుకుంటారు? కింద కొట్టుకోవాలి. వీళ్ళు మాత్రం ఏ కులాలన్నా అభ్యుదయ కులాలు అనుకోండి, బాగా సంపన్న కులాలని పేరు రానివ్వండి, ఇంకొకళ్ళు మాత్రం హ్యాపీగా అందరూ ఒకటే బాయి కిందకు వస్తే ఫ్యాన్స్ మాత్రం కొట్టు చచ్చిపోవాలా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, మీరంటే నేను అడుగుతున్నాను. వీళ్ళు హీరోలందరికీ కులాలు ఉండవు, సినిమాలు చూడటానికి కులాలు రావాలి, డబ్బులు కలెక్షన్ వచ్చేయాలి, 100 కోట్లు 200 కోట్లు 400 కోట్లు, వీళ్ళకి కులాలు ఉండవు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.